సింగర్ మంగ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. తన జానపద గీతాలతో కోట్లాది మందిని మెప్పించిన మంగ్లీ ఇప్పుడు 200 కోట్ల భారీ కుంభకోణం ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఊరువాడ తన గొంతుతో ఉర్రు తొలగించిన ఈ జానపద కోకిల ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఈ 200 కోట్ల కుంభకోణం కథేంటి? మంగ్లీ నిజంగానే ఈ స్కామ్లో కింగ్ పిన్నా, లేక ఆమెను పావుగా వాడుకున్నారా? అసలు పబ్లిక్ ఫిగర్ అంటే కేవలం ప్రమోషన్లకేనా? సమాజం పట్ల కనీసం బాధ్యత ఉండదా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఒకప్పుడు మంగ్లీ గొంతు వింటే పల్లె పులకరించేది, కానీ ఇప్పుడు మంగ్లీ పేరు వింటే వివాదాలు పలకరిస్తున్నాయి. తాజాగా 200 కోట్ల స్కామ్ ఆరోపణలు ఆమె చుట్టూ ముసురుకున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మంగ్లీ టైం అస్సలు బాలేదనే చెప్పాలి. అంతకుముందు బోనాల పాటలో పదాల గొడవ, ఆ తర్వాత కాళహస్తిలో డాన్స్ ఇష్యూ, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు వచ్చిన 200 కోట్ల స్కామ్ మరో ఎత్తు. ఇది కేవలం పాటల గొడవ కాదు, నమ్మకంతో పెట్టుబడి పెట్టిన సామాన్యుల జేబులకు పట్ట కన్నాల గురించి. మంగ్లీ మాట నమ్మి పైసలు పోగొట్టుకున్న బాధితులు ఇప్పుడు ఆమెపై నిప్పులు చెరుపుతున్నారు. ఎవరిని లీస్ట్గా తీసుకున్నా కూడా 5 నుంచి 10 లక్షల పైనే ఉన్నారు. కొందరు 30 లక్షలు ఉన్నారు, కొందరు 40 లక్షలు ఉన్నారు. ఒక వ్యక్తి అయితే 5 కోట్లు ఇచ్చిన వ్యక్తి కూడా ఉన్నాడు. మా అమ్మ దగ్గర ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆమె దగ్గర ఒక 3 లక్షల రూపాయలు ఉండే, మొత్తం 15,50,000 రూపాయలు రమావతి మధు సంతకం చేశాడు ఇక్కడ. 15,50,000 రూపాయలు. అండ్ ఇప్పుడు ఇది 2024. ఈ వివాదానికి కేంద్ర బిందువు గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు శుభక్షేత్ర ప్రాజెక్ట్స్. సినిమా ఫైనాన్సింగ్ ద్వారా నెలకు 3 నుంచి 5% భారీ లాభాలు ఇస్తామని నమ్మించి సామాన్య ప్రజల నుండి దాదాపు 150 కోట్ల నుండి 200 కోట్ల వరకు వసూలు చేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ప్రధాన నిందితుడు రమావత్ మధును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. మంగ్లీకున్న సెలబ్రిటీ హోదాను, ఆమె క్రేజ్ను వాడుకుని నిరుపేదల నుండి ఈ పెట్టుబడులను సేకరించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే హైకోర్టు అడ్వకేట్ సింగపోగు సుబ్బారావు ఈ వ్యవహారంపై బాంబు పేల్చారు. తన క్లయింట్ల నుండి సుమారు 10 కోట్లు వసూలు చేయడంలో మంగ్లీ, ఆమె తమ్ముడు శివ ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఆయన ఫిర్యాదు చేశారు. స్టార్డమ్ను ఉపయోగించి ప్రజలను మోసపూరిత స్కీమ్లోకి ఆహ్వానించారని, బాధితుల తరపున డబ్బు అడిగితే తనను బెదిరించారని సుబ్బారావు చెప్పడంతో ఈ వివాదం పీక్కు చేరింది. ప్రస్తుతం పంజగుట్ట పోలీస్ స్టేషన్లో మంగ్లీపై అధికారికంగా కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్లో మోసం చేశారని చెప్పేసి నా దగ్గరికి ఒక 30-40 మంది రావడం జరిగింది. లోతుగా విచారణ చేసినప్పుడు ఇందులో మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ హస్తం ఉందని తెలిసినప్పుడు వివరణ కోసం తనకి వేరే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా ఫోన్ చేయడం జరిగింది. చేస్తే తను చాలా అసహ్యంగా జుగుప్సాకరంగా మాట్లాడుతుంది. నాకు బాగా తెలుసు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి డైరెక్ట్గానే బెదిరించింది. ఇంట్లో నాకు తెలిసి నాతో మాట్లాడిన వాళ్ళు అయితే మాత్రం దాదాపుగా 150 నుంచి 200 కోట్ల ఫ్రాడ్ ఉంది. నా దగ్గరకు వచ్చిన బాధితులు మాత్రం 9.5 నుంచి 10.5 కోట్ల వరకు మోసపోయింది. ఇక ఈ వ్యవహారంపై తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ నిప్పులు చెరిగారు. ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి నిరుపేదల రక్తాన్ని పిండి వసూలు చేసిన సొమ్ముతో సంబంధం కలిగి ఉండడం ఆక్షేపణీయమని మండిపడ్డారు. బాధిత నిరుపేదలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు మంగ్లీని చిత్ర పరిశ్రమ నుండి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేస్తూ ప్రొడ్యూసర్ కౌన్సిల్కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. వివాదం ముదరడంతో మంగ్లీ సోషల్ మీడియా వేదికగా కన్నీటి పర్యంతం అవుతూ వివరణ ఇచ్చారు. నాకు మైక్రో ఫైనాన్స్ అంటే ఏమిటో కూడా తెలియదు. రమావత్ మధుతో నాకు కేవలం సామాజిక కార్యక్రమాల్లో మాత్రమే పరిచయం ఉంది. ప్రజలు డబ్బు పోగొట్టుకుంటే నేను నా జీవితకాలం కష్టంతో సంపాదించుకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్వకేట్ సుబ్బారావు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆమె కౌంటర్ ఫిర్యాదు కూడా చేశారు. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. మధు నాయక్ ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో భాగంగా నన్ను, నా తమ్ముడు శివను కలిసిన మాట వాస్తవమే. కానీ అతను చేసే వ్యాపార వ్యవహారాలు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సమాచారంపై నాకు ఎలాంటి అవగాహన లేదు. నిజానికి ఈ మైక్రో ఫైనాన్స్ అనే వ్యవహారంలో నష్టపోయింది బాధితులతో పాటు నేను కూడా ఒక బాధితురాలనే. అయితే మంగ్లీ ఆర్థిక మోసం వివాదం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి హేమకాంత్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు నిజాలు మంగ్లీకి పూర్తిగా తెలుసని హేమకాంత్ రెడ్డి ఆరోపించారు. గోకుల నంద ఇన్ఫ్రా పేరుతో మధు అనేక మందికి ఆశ చూపి డబ్బులు వసూలు చేశాడని, మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ స్వయంగా సిమెంట్ ఫ్యాక్టరీలో పెట్టుబడులు పెట్టమని చెప్పడం వల్లే చాలా మంది ఇన్వెస్ట్ చేశారని వెల్లడించారు. అంతేకాకుండా మంగ్లీ చెల్లెల్ని మధు పెళ్లి చేసుకోబోతున్నాడని,
స్వయంగా వారి ముందే చర్చ జరిగిందని తెలిపారు. ఇక ఇప్పుడు హేమకాంత్ రెడ్డి, మధు పరస్పర ఆరోపణలు చేసుకోవడం, మంగ్లీ కుటుంబాన్ని ఇందులోకి లాగడం వల్ల ఈ ఆర్థిక నేరం ఒక పెద్ద క్రైమ్ థ్రిల్లర్ను తలపిస్తోంది. వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము ఎక్కడికి పోయిందనేది ఇప్పుడు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. 5 లక్షల రూపాయలు కనుక పే చేస్తే 1 or 2 స్క్వేర్ యార్డ్స్ రిజిస్ట్రేషన్ చేసి 40 months వరకు ఎవ్రీ మంత్ 25,000 లెక్కన మీకు ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పేసి చెప్తే చాలామంది దాంట్లో ఒకరు 5 lakhs కానీ ఒకరు 10 lakhs కానీ అట్లా డిపాజిట్ చేశారు. వాళ్ళకు ల్యాండ్ ఇవ్వడం కానీ ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ చేయకపోతారికి వాళ్ళు అప్పుడు గుర్తించి చీట్ చేయబడ్డాం అని చెప్పి కంప్లైంట్ చేశారు. దీని సందర్భంగా మధు అనే పర్సన్ని నిన్న అరెస్ట్ చేశాం. ఇక ఇదిలా ఉంటే తాజాగా మంగ్లీకి సంబంధించిన ఒక ఆడియో కాల్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తన ఫ్రెండ్కు కాల్ చేసిన మంగ్లీ తిరుమలేష్ అనే వ్యక్తి వల్లే తనకు ఇబ్బందులు అని చెప్తూ అతడి గురించి తెలుసుకోమని తన ఫ్రెండ్ని బెదిరించింది. ప్రస్తుతం ఈ కాల్కి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఓవరాల్గా చెప్పాలంటే ఈ కేసులో మధు అరెస్ట్ అయ్యాడు, హేమకాంత్ రెడ్డి పరారీలో ఉన్నాడు. పోలీసుల విచారణ కొనసాగుతోంది. కానీ ఇక్కడ మిగిలిన ప్రశ్న ఒక్కటే, నిజంగా మంగ్లీ ఈ స్కామ్లో భాగస్వామా లేక ఆమెను పావుగా వాడుకున్నారా? విచారణలో నిజాలు బయటకు రావాల్సి ఉంది. సో నెక్స్ట్ ఏం జరగబోతుందో వెయిట్ అండ్ సీ. దయచేసి నేను సోషల్ మీడియా నుంచి వచ్చా. నేను సోషల్ మీడియానే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు.